ఈ మ్యాక్ మినీ M2 తీసుకుంటే నాకైతే యాపిల్ ఎయిర్ పాడ్స్ సెకండ్ జనరేషన్ అయితే ఫ్రీగా అయితే వచ్చేసాయి. బట్ ఎలా అనుకుంటున్నారా అయితే ఇప్పుడు మీరైతే వెయిట్ చేయండి, చూడండి. బట్ మీకైతే క్లారిటీగా నేను చెప్తాను. ఇదైతే నేను యాపిల్ వెబ్సైట్లో యాక్చువల్ ప్రైస్ ఇది తీసుకుంటే 60,000 అయితే ఉంటుంది. బట్ మీరు ఒకవేళ స్టూడెంట్ అయ్యారనుకోండి, మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్లో ఎవరైనా స్టూడెంట్ అయి ఉంటారు కదా, బట్ వాళ్ళ స్టూడెంట్ ఐడి కార్డ్ని మీరు యాపిల్ వెబ్సైట్లో స్టూడెంట్ డిస్కౌంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు అక్కడ వాళ్ళ ఐడి కార్డ్ అప్లోడ్ చేశారనుకోండి, నాకు ఇది 60,000 ఉండదు యాక్చువల్ ప్రైస్, 50,000 అయితే 10,000 అయితే డిస్కౌంట్ అయితే వచ్చేసింది. అలాగే యాపిల్ ఎయిర్ పాడ్స్ కూడా ఫ్రీగా అయితే వచ్చేసి సెకండ్ జనరేషన్. ఒకవేళ మీరు అమౌంట్ ఎక్కువ పెట్టారనుకోండి, ఒక 5,000 పెట్టారనుకోండి, యాపిల్ ఎయిర్ పాడ్ థర్డ్ జనరేషన్ అయితే మీకు 5,000కి అయితే వస్తాయి. ఒకవేళ మీరు 12,000 పెట్టారనుకోండి, యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్ ఉంటుంది కదా, మనకి 26,000 ఏమో ఉంటాయి, అవి అయితే మీకు 12,000కి అయితే వస్తాయి. బట్ ఒకవేళ మీరు మ్యాక్ బుక్ తీసుకోవాలనుకున్నారనుకోండి, మ్యాక్ బుక్ ఎయిర్ కానీ తీసుకోవాలనుకుంటే మీకు యాపిల్ ఎయిర్ పాడ్స్ థర్డ్ జనరేషన్ అయితే మీకు ఫ్రీగా అయితే వస్తాయి. ఒకవేళ మీకు ఒక 7,000 మీరు పెట్టారనుకోండి, యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్ అయితే మీకు కేవలం 7,000కి అయితే వస్తాయి. మీరు మ్యాక్ బుక్ ఎయిర్ కొంటే మాత్రం మీరైతే ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఒకవేళ మీరు యాపిల్ ప్రొడక్ట్స్ మీకు మ్యాక్ బుక్ కానీ మ్యాక్ మినీ కానీ అలాగే ఐప్యాడ్ కానీ మీరు తీసుకోవాలనుకుంటే మీరు యాపిల్ వెబ్సైట్లో తీసుకోండి. అక్కడ తీసుకుంటే మీకు 10,000 డిస్కౌంట్ వస్తుంది. ప్లస్ మీకు ఎయిర్ పాడ్స్ మీకు మ్యాక్ తీసుకుంటారు అనుకోండి, మీకు మ్యాక్ మినీ కానీ మ్యాక్ బుక్ కానీ మీకు ఎయిర్ పాడ్స్ అయితే ఫ్రీగా వస్తాయి. ఒకవేళ మీరు ఐప్యాడ్ తీసుకుంటే మీకు యాపిల్ పెన్సిల్ అయితే ఫ్రీగా అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో స్టోర్లో తీసుకోవాలనుకుంటే మాత్రం వీటిని అయితే మిస్ అవుతారు ఖచ్చితంగా. మీరు ఒకవేళ ఆన్లైన్లో తీసుకున్నారనుకోండి, యాపిల్ వెబ్సైట్లో మీకు స్టూడెంట్ డిస్కౌంట్ 10,000 తగ్గుతుంది. అలాగే యాపిల్ ఎయిర్ పాడ్స్ ఫ్రీగా అయితే వస్తాయి. బట్ మనకైతే వీటి సౌండ్ క్వాలిటీ ఎలా ఉంటుందో మనకు తెలుసు. దీనికి మీకు యాపిల్ ఈకో సిస్టమ్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు మ్యాక్ మినీ కానీ అలాగే మ్యాక్ బుక్ ఎయిర్ కానీ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా యాపిల్ వెబ్సైట్లో తీసుకోండి. నేనైతే ఒక వీడియో చేస్తాను, స్టూడెంట్ డిస్కౌంట్ ఎలా క్లైమ్ చేసుకోవాలి, ఎలా పర్చేస్ చేయాలి అని క్లారిటీగా స్టెప్ బై స్టెప్ నేనైతే మీకు అర్థమయ్యేటట్లయితే ఒక వీడియో చేస్తాను. మన ఛానల్లో అయితే వీడియో వస్తుంది ఒక 2 daysలో. మీరైతే వెయిట్ చేయండి. ఎప్పుడైతే మ్యాక్ మినీ నేనైతే నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను ఒక 2 days నుంచి. మీరైతే ఇప్పుడు ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో చూడండి, తర్వాత దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇది 50,000కి వర్తా, అలాగే మనం 4K ఎడిటింగ్ ఎలా ఉంది, అలాగే మనం గేమింగ్కి పనికి వస్తుందా అని స్టెప్ బై స్టెప్ క్లారిటీగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే ఈ వీడియో చూసాక దీన్ని కొనాలా వద్దని ఒక క్లారిటీగా అయితే మీరు వస్తారు. ఫస్ట్ అయితే ఇప్పుడు మీరు అన్బాక్సింగ్ వీడియో చూడండి, తర్వాత దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్, దీని పర్ఫార్మెన్స్ మొత్తం మీకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాక్ మినీ M2 ఇదైతే 8GB యూనిఫైడ్ మెమరీ అలాగే 256GB SSDతో అయితే వస్తుంది. ఇది బేసిక్ మోడల్. మీకు హై ఎండ్ మోడల్ తీసుకోవాలనుకో మీరు 8GB మీకు నుంచి 16GBకి అప్గ్రేడ్ అవ్వచ్చు. అలాగే మీరు 256GB నుంచి 512GB కూడా అప్గ్రేడ్ అవ్వచ్చు. మీరు అప్గ్రేడ్ అయ్యే కొద్దీ మీకైతే 20,000 అయితే మీకు ఎక్స్ట్రా పడుతుంది. బట్ మీరైతే చూసుకోండి. ఇప్పుడైతే నేను ఓపెన్ చేస్తాను, ఆల్రెడీ నేనైతే ఓపెన్ చేస్తాను, ఈ బాక్స్ సీల్ అయితే ఓపెన్ చేస్తాను. బట్ నాకు డెలివరీ అయ్యేటప్పుడు అయితే నేను ఓపెన్ చేసి చూసుకున్నాను. బట్ మీరు కూడా ఒకవేళ తీసుకుంటే డెలివరీ అయ్యేటప్పుడు ఒక స్మాల్ వీడియో అయితే రికార్డింగ్ చేసుకోండి, మీకైతే హెల్ప్ అవుతుంది. అందులో ఏమైనా డ్యామేజ్ ప్రోడక్ట్ వచ్చినా, మిస్సింగ్ ప్రోడక్ట్ వచ్చినా. బాక్స్ తీయగానే మీకైతే ఇలా ఉంటుంది. జస్ట్ నేనైతే ఫస్ట్ ఇది ఓపెన్ చేస్తాను అంతే, ఈ సీల్స్ అయితే ఏం ఓపెన్ చేయలేదు. ఇక్కడ చూసుకుంటే మ్యాక్ మినీ అయితే మీకు ఇలా ఉంటుంది. ఇది 1.2 kgs అయితే ఉంది. బట్ నాకు వెయిట్ అయితే కొంచెం వెయిట్ అనిపిస్తుంది. బట్ వెయిట్ ఉండదు అనుకున్నా, చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనుకున్నా, వెయిట్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఇందులో వీళ్ళు యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేస్తారు మ్యాక్ మినీ అని. వీళ్ళైతే స్టిక్కర్ అయితే ఒకటి ఇచ్చారు సిల్వర్ది, ఇది చాలా పెద్దగా ఉంది. బట్ మనం ఐఫోన్స్లో చూసుకుంటే వాటి స్టిక్కర్ చిన్నగా ఉంటుంది, బట్ మ్యాక్లో చాలా పెద్దగా అయితే ఉంది. అలాగే ఇక్కడ మీకు ఒక పవర్ కార్డ్ అయితే మీరు దీన్ని అయితే కనెక్ట్ చేసి మీరు అయితే యూజ్ చేయాలి. దీన్ని మ్యాక్ మినీకి పవర్ సప్లై అని వచ్చింది. ఇంకా వీటిని పక్కన పెడదాం. ఇంకా బాక్స్లో అయితే మనకి ఏం రాలేదు, జస్ట్ ఇది అండ్ పవర్ కార్డ్, ఈ యూజర్ మాన్యువల్సే. బట్ ఇదే మనకి మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు, అసలు బీస్టర్ అని చెప్పవచ్చు ఈ ప్రైస్లో. నేనైతే అరౌండ్ ఒక 50,000కి తీసుకున్నాను. 50,000 ప్లస్ నేనైతే యాపిల్ ఎయిర్ పాడ్స్ ఉంటుంది కదా, ఎయిర్ పాడ్స్ సెకండ్ జనరేషన్, ఇవైతే నాకు ఫ్రీగా అయితే వచ్చేసాయి. నేను స్టూడెంట్ డిస్కౌంట్ అయితే యూజ్ చేశాను, మా ఫ్రెండ్ దాంతో స్టూడెంట్ డిస్కౌంట్ యూజ్ చేశాను. దీనివల్ల నాకు ఇది 60,000ది జస్ట్ 50,000కి అయితే వచ్చేసింది. అలాగే ఇయర్ పాడ్స్ 10,000 వాల్యూ ఉంటుంది, ఇది కూడా ఫ్రీగా అయితే వచ్చింది. దీని అన్బాక్సింగ్ కూడా మీకు వస్తుంది. అలాగే మనకి స్టూడెంట్ డిస్కౌంట్ ఎలా క్లైమ్ చేసుకోవాలని క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకైతే ఒక వీడియో చేస్తాను సపరేట్గా, మీకైతే చాలా యూజ్ అవుతుంది. బట్ మీరు ఒకవేళ మ్యాక్ కానీ అలాగే ఐప్యాడ్స్ కానీ కొనాలనుకుంటే మీరైతే ఆఫ్లైన్ స్టోర్స్కి అయితే ఖచ్చితంగా వెళ్ళకండి, ఎందుకంటే మనకి ఎయిర్ పాడ్స్ అయితే ఫ్రీగా ఇవ్వట్లేదు. నేను చెప్పిన ప్రాసెస్ ట్రై చేసి మీరు కూడా ఇలాంటి ఎయిర్ పాడ్స్ని సెకండ్ జనరేషన్ అయితే పొందొచ్చు. బట్ మీరు మ్యాక్ బుక్ తీసుకున్నారనుకోండి, మీకు యాపిల్
యాపిల్ ఎయిర్పాడ్స్ 3rd జనరేషన్ ఎయిర్పాడ్స్ అయితే మీకు వస్తాయి. అలాగే మీరు ఒక 7,000 ఎక్స్ట్రా పెట్టారనుకోండి, యాపిల్ రీసెంట్గా లాంచ్ చేసిన యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో 2nd జనరేషన్ కూడా మీకు అయితే 7,000కి అయితే వస్తాయి. మీరైతే వీటిని మిస్ అవ్వకండి. యాపిల్ అయితే మనకి ఏదైతే ఈజీగా అయితే ఇవ్వదు. మీరైతే ఖచ్చితంగా తెలుసుకోండి స్టూడెంట్ డిస్కౌంట్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి. వెరీ సింపుల్, చాలా సింపుల్గా అయితే ఉంటుంది. మీరు స్టూడెంట్ డిస్కౌంట్ అంటే చాలా అసలు మనకు వస్తుందో అవసరం లేదు అలా అయితే అనుకోకండి. ఖచ్చితంగా మీరైతే తెలుసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్, మీకు ఒక 1 అవర్లోనే మీకు కంప్లీట్ అయిపోతుంది. ఒక స్టూడెంట్ ఐడి మీరు అప్లోడ్ చేశారనుకోండి, మీకు స్టూడెంట్ డిస్కౌంట్ అయితే అప్లై అవుతుంది. బట్ ఎవరెవరికి అప్లై అవుతుందని నేనైతే క్లారిటీ ఒక వీడియో చేసి మీకైతే ఒక 2 డేస్లో అయితే మీకైతే వీడియో వస్తుంది. మిస్ అవ్వకండి. దీని అన్బాక్సింగ్ కూడా మీకైతే వస్తుంది. ఇప్పుడైతే మనం దీంట్లో ఏమేమి పోర్ట్స్ ఉన్నాయో చూద్దాం. కింద ఒక స్టిక్కర్ అయితే ఉంది. స్టిక్కర్ అయితే పీకేద్దాం. మ్యాక్ మినీ అని ఉంది ఇక్కడ బాటంలో. మీకు దీంట్లో మీరు 4K ఎడిటింగ్ కూడా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. బట్ చాలామంది అయితే 4K ఎడిటింగ్ కూడా చేస్తున్నారు. బట్ మనం చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడ చూసుకుంటే మీకు అయితే బ్యాక్స్ అయితే కొన్ని పోర్ట్స్ అనేది మీకు ఇక్కడ పవర్ బటన్ ఒకటి ఉంది. అలాగే మీకు పవర్ పోర్ట్ ఉంది. మీరు పవర్ కేబుల్ పెట్టి ఇక్కడ నుంచి పవర్ ఇవ్వాలి. అలాగే ఒక ఈథర్నెట్ పోర్ట్ ఉంది. అలాగే మీకు USB టైప్ C థండర్ బోల్ట్ 4 పోర్ట్స్ అయితే 2 ఉన్నాయి. ఈ థండర్ బోల్ట్ పోర్ట్స్ మీకు 4 అంటే మనకి 4th జనరేషన్ అని చెప్పొచ్చు. మనకు 2 అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మీకు HDMI పోర్ట్ అయితే ఒకటి ఉంది. అలాగే మీకు USB-A టైప్ A పోర్ట్స్ అయితే 2 ఉన్నాయి. అలాగే మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఒకటి ఉంది. అలాగే ఒకవేళ మీకు ఇది హీట్ అయితే మీకు ఇక్కడ నుంచి అయితే ఎయిర్ అయితే పోతుంది. బట్ ఇదే ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మనం మ్యాక్బుక్లో ఎయిర్లో చూసుకుంటే మనకైతే ఎయిర్ ఇంటర్వేషన్ ఇదైతే ఉండదు. మనకి ఒక హీట్ అయినప్పుడు ఎయిర్ బయటకు పోవడం, ఫ్యాన్స్ అయితే అందులో ఉండవు. బట్ ఇందులో మీకు ఫ్యాన్ ఉంటుంది. ఒకవేళ మీకు హీట్ అయింది అనుకోండి, ఇది మీకైతే ఇక్కడ నుంచి ఫ్యాన్ రన్ ఆన్ అయ్యి ఆటోమేటిక్గా ఆన్ అయ్యి హీట్ అయితే తగ్గించే ఛాన్స్ అయితే ఉంటుంది. 4K ఎడిట్ చేసేటప్పుడు అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే దీన్ని పీసీకి ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి నేనైతే క్లారిటీగా చెప్తాను. అలాగే కొన్ని రోజులు యూజ్ చేసి నెక్స్ట్ రిమైనింగ్ వీడియో కూడా మీకు చెప్తాను. ఇప్పుడైతే పీసీకి ఎలా కనెక్ట్ చేయాలో మీకు ఫ్రెండ్స్, ఈ మ్యాక్ మినీని మీరు మీ మానిటర్తో కనెక్ట్ చేయాలంటే వెరీ సింపుల్. మీరు ఎంత పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ HDMI కేబుల్ మీ మానిటర్కి దీన్ని కనెక్ట్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. దీనికి పవర్ సప్లై ఇవ్వాలి. బట్ కాకపోతే మీరు ఫస్ట్ సెటప్ చేసేటప్పుడు ఒకవేళ మీ దగ్గర యాపిల్ కీబోర్డ్ కానీ మౌస్ కానీ లేకపోతే మరి ఖచ్చితంగా మీరు వేరే కీబోర్డ్లు ఉన్నాయనుకోండి, మీ దగ్గర వైర్లెస్ కీబోర్డ్ వైర్లెస్ మౌస్ ఉంటే, బట్ వాటిని అయితే యూజ్ చేయకండి ఫస్ట్. ఎందుకంటే కనెక్ట్ అవ్వవు. జస్ట్ మీరు వైర్డ్ కీబోర్డ్ అలాగే వైర్డ్ మౌస్ అయితే యూజ్ చేయాలి. ఎందుకంటే మనకు ఫస్ట్ సెటప్లో మనకైతే వైర్లెస్గా మనం కనెక్ట్ చేయాలంటే కుదరదు వేరేటి అయితే. ఒకవేళ మీరు యాపిల్ కీబోర్డ్ యాపిల్ మౌస్ అయితే మీకు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతాయి. బట్ వేరే వైర్లెస్ మౌస్ కీబోర్డ్ అయితే మీకు వర్క్ అవ్వవు. నాకైతే అవ్వలేదు. నేనైతే వైర్డ్ కీబోర్డ్ వైర్డ్ మౌస్ అయితే యూజ్ చేస్తాను ఫస్ట్ టైం. తర్వాత మీరు కనెక్ట్ చేసుకొని ఏ మౌస్ అయినా, ఏ వైర్లెస్ మౌస్ అయినా, ఏ వైర్లెస్ కీబోర్డ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మీరైతే ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మీకు వైర్లెస్ కీబోర్డ్ మీకు యాపిల్ కాకుండా వేరేటి అయితే కనెక్ట్ అవ్వవు సెటప్ చేసేటప్పుడు. ఇదైతే మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఓవరాల్గా దీని పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం అసలు అల్టిమేట్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు వీడియో ఎడిటర్ అయితే మాత్రం ఖచ్చితంగా దీని అయితే మిస్ అవ్వకండి. మీకు 1 lakhలో పీసీ బిల్లు ఎంత పవర్ఫుల్ ఉంటుందో, మీరు 1 lakh పీసీ బిల్ చేపించుకుంటే మీకు ఎంత పవర్ఫుల్ ఉంటుందో అంత పవర్ఫుల్ అయితే ఉంటుంది. నేనైతే బేస్ మోడల్ తీసుకున్నాను. ఇది 8GB యూనిఫైడ్ మెమరీ అలాగే 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. బట్ నాకైతే ఇది చాలా అనిపించింది. ఒకవేళ మీరు అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే 8GB ర్యామ్ నుంచి మీరు 16GB ర్యామ్కి అయితే మీరు అప్గ్రేడ్ అవ్వండి. కాకపోతే మీరు స్టోరేజ్ దగ్గర అయితే అప్గ్రేడ్ అవ్వకండి. ఎందుకంటే మనకి 256GB అయితే ఇందులో ఉంటుంది. ఒకవేళ మీరు 512GB తీసుకోవాలనుకుంటే అరౌండ్ 20,000 అయితే ఎక్స్ట్రా పే చేయాలి. ఆ 20,000 బదులు మీరు ఒక 10,000 పెట్టారనుకోండి, మీకు 1TB స్టోరేజ్ అయితే వస్తుంది. మీకు SSD అయితే వస్తుంది. అది యూజ్ చేసుకోండి. బట్ ఒకవేళ మీరు అప్గ్రేడ్ అవ్వాలంటే ర్యామ్ మీరు అప్గ్రేడ్ అవ్వండి, కానీ స్టోరేజ్కి అయితే అప్గ్రేడ్ అవ్వకండి. మీకైతే అంత ఉపయోగం ఉండదు. మీకు 512GBకి మీరు 20,000 పెట్టాలా అంత అవసరం లేదు. మీరు బేసిక్ 256GB మోడల్ తీసుకొని ఒక 7,000 నుంచి 10,000 మధ్యలో ఒక 1TB స్టోరేజ్ SSD తీసుకోండి. మీకైతే చాలా బాగుంటుంది. అలాగే ఇందులో మీకు 8 కోర్ CPU 10 కోర్ GPU అయితే ఉంటుంది. బట్ మనకైతే పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం అసలు ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మీకు అసలు మీరు 4K ఎడిటింగ్ అయితే అసలు ఆసంగా అయితే చేసుకోవచ్చు. 4K 60 FPS కూడా మీరు అయితే ఎలాంటి ల్యాగ్స్ లేకుండా అయితే మీరు వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే మీరు గేమ్స్ ఆడాలంటే దీంట్లో అయితే కుదరదు. మనకి ఇది సపరేట్గా గ్రాఫిక్ కార్డ్ ఇలాంటివి ఏమి ఉండవు. మనకి పీసీలో అయితే మనకి గ్రాఫిక్ కార్డ్స్ అవి ఏంటో ఉంటాం. దీంట్లో అయితే గ్రాఫిక్ కార్డ్స్ అలాంటివి ఉంటాయి. కాబట్టి మీరు గేమింగ్ కోసం మీరు మ్యాక్ మినీని తీసుకోవాలనుకుంటే, బట్ మీరు గేమింగ్ కోసం మ్యాక్ మినీని తీసుకోకండి. మీరు పీసీ బిల్డ్ చూపించుకోండి. అక్కడ మీకు గేమింగ్కి పీసీ బిల్డ్ చాలా బాగుంటుంది. బట్ ఒకవేళ మీరు వీడియో కంటెంట్ ఎడిటర్ అయితే మాత్రం ఫోటోషాప్ కానీ అలాగే మీరు వీడియో ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం 1 lakhలో మీరు పీసీ బిల్డ్ చేపించుకున్న ఇంత పవర్ఫుల్ ఉంటుందని నేనైతే చెప్పలేను. బట్ అంత పవర్ఫుల్ అయితే ఉండదు. బట్ అంత పవర్ఫుల్ ఉంది. అసలు 4K ఎడిటింగ్ నేను చేస్తానంటే అసలు నేను
ఒక 4K ఎడిటింగ్ ఒక 3 to 4 లేయర్స్ అయితే యాడ్ చేసి మన టెక్స్ట్ మొత్తం యాడ్ చేశాను. బట్ నాకైతే ఎలాంటి ల్యాగ్ లేకుండా చాలా స్మూత్గా అయితే ఉంటుంది. బట్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు ఒకవేళ మ్యాక్ మినీ తీసుకున్నారనుకోండి యాపిల్ది, ఫస్ట్ అయితే మన సాఫ్ట్వేర్ కొనాల్సిన అవసరం లేదు. ఇందులో ఫైనల్ కట్ ప్రో అయితే మీకు ఒక 3 months అయితే మీకు ఫ్రీ ట్రయల్ అయితే ఉంటుంది. మీరు 3 months దాకా యూజ్ చేసుకొని తర్వాత మీ చాయిస్ మీరు తీసుకోవాలనుకోండి తీసుకోవచ్చు, లేకపోతే లేదు. మనకి ఫైనల్ కట్ ప్రో అయితే మనకి 3 months ఉంటుంది కాబట్టి 90 days. మీరు 90 days దాకా మీరు ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. మీరు ఫైనల్ కట్ ప్రో నేర్చుకున్నాక అప్పుడు పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ చేయొచ్చు, మీకు నచ్చకపోతే అవసరం లేదు. బట్ ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా ఎడిటింగ్ పర్పస్ కోసం అయితే మీకు ఆసమ్ అని చెప్పొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది, అసలు బీస్టర్ అని చెప్పొచ్చు. నేను అసలు ఇంతే ఉంది, ఇది 4K ఎడిటింగ్ ఏం చేస్తుందని నేను అనుకున్నాను, కానీ సూపర్ అని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ మీకు కొన్ని పోర్ట్స్ అయితే ఉంటాయి. మీకు ఒక పవర్ బటన్ ఉంటుంది, అలాగే మీకు పవర్ సప్లైకి పవర్ కార్డ్ పోర్ట్ ఒకటి ఉంటుంది, అలాగే మీకు ఈథర్నెట్ పోర్ట్ అయితే ఉంటుంది, అలాగే మీకు 2 Type-C థండర్ బోల్ట్ పోర్ట్స్ అయితే 2 అయితే ఉంటాయి, అలాగే మీకు ఒక HDMI పోర్ట్ ఉంటుంది, అలాగే మీకు USB Type-A పోర్ట్స్ అయితే 2 ఉంటాయి, 3.5mm హెడ్ ఫోన్ జాక్ పోర్ట్ ఒకటి ఉంటుంది, అలాగే మీకు ఫ్యాన్ ఎయిర్ ఇంటివేషన్ అయితే ఒకటి ఉంటుంది. మీకు ఈ మ్యాక్ మీకు కొంచెం హీట్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి అయితే కూల్ కొంచెం నార్మల్గా మనకి ఫ్యాన్ అనేది కొంచెం కూల్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు ఎడిటింగ్ కోసమే మీరు మ్యాక్బుక్ ఎయిర్ తీసుకోవాలనుకున్నారనుకోండి, M2 చిప్తో వచ్చింది, అది 1 lakh దాకా మనకైతే ఉంటుంది. ఆఫర్లు వచ్చినప్పుడు 1 lakh ఉంటుంది, ఆఫర్ లేనప్పుడు 1,10,000 ఉంటుంది. బట్ దాంతో కంపేర్ చేసి దీంట్లో మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే బట్ మనకి మ్యాక్బుక్ ఎయిర్ M2లో మనకి ఫ్యాన్లు అయితే ఉండవు. మనకు కొంచెం ఎక్కువ ఎడిటింగ్ మనం ఎక్కువ లేయర్స్ పెట్టి 4K ఎడిటింగ్ చేసేటప్పుడు కొంచెం హీట్ అయ్యే లాగే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఇందులో అలా కాదు, మీకు సపరేట్ ఫ్యాన్ ఉంటుంది కాబట్టి కొంచెం హీట్ అయినా మనకి ఫ్యాన్ అయినాయి కూలింగ్ చేస్తుంది. మనం కంటిన్యూస్గా అయితే 4K ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం మీకు మ్యాక్బుక్ ఎయిర్ M2తో కంపేర్ చేస్తే మ్యాక్ మినీలో మీకు బేసిక్ మోడల్ మీకు పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే దాని డిఫరెంట్ ఏంటంటే అది పోర్టబుల్, మీరు ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు, మీరు బ్యాగ్లో పెట్టుకొని మీరు ఎక్కడైనా పోయి యూజ్ చేసుకోవచ్చు, కాలేజీ కానీ అలాగే మీరు వేరే ట్రావెల్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇది అలా కాదు, మీరు ఇంట్లోనే డెస్క్ సెటప్ చేసుకోవాలి, ఒక దగ్గరే పెట్టుకోవాలి. ఇది ఒక్కటి దీంట్లో డ్రాబ్యాక్. మిగతా చూసుకుంటే మాత్రం 50,000లో ఇది మాత్రం బీస్టర్ అని చెప్పొచ్చు. అసలు మీరు ఒకవేళ వీడియో ఎడిటింగ్ కానీ ఫోటోషాప్ కోసం తీసుకోవాలనుకుంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, అలా ఉంటుంది దీని పర్ఫార్మెన్స్. అసలు మీరు చూస్తే కానీ మీకు అర్థం కాదు. 4K ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే నాకైతే ఒక్క ల్యాగ్ కూడా లేదు. అసలు నేను 2-3 లేయర్స్ యూజ్ చేసి టెక్స్ట్ మొత్తం యాడ్ చేసి నేనైతే 4K ఎడిటింగ్ చేస్తున్నాను. బట్ నాకైతే ఎలాంటి ల్యాగ్ అయితే లేదు. పర్ఫార్మెన్స్ మాత్రం బీస్టర్ అని చెప్పొచ్చు. మీ మెయిన్ ప్రయారిటీ వీడియో ఎడిటింగ్, ఫోటోషాప్, అలాగే మీరు కోడింగ్ ఇలాంటివి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని తీసుకోండి. గేమింగ్ పరంగా అయితే మాత్రం ఖచ్చితంగా దీని అయితే అవాయిడ్ చేయండి. PC బిల్ చేయించుకోండి, మీకైతే చాలా బాగుంటుంది. ఇంకా మన ఛానల్లో అయితే మనకి యాపిల్ ఎయిర్పోర్ట్స్ 2nd generation అన్బాక్సింగ్ వీడియో వస్తుంది, మీరైతే చూడండి. నెక్స్ట్ అయితే అది వస్తుంది. తర్వాత స్టూడెంట్ డిస్కౌంట్ ఎలా క్లైమ్ చేసుకున్నాను, నాకు ఎలా వచ్చింది అని నేనైతే స్టెప్ బై స్టెప్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో చేస్తాను, ఒక 2 daysలో అయితే వస్తుంది. బట్ మీరు ఆ వీడియో చూసాక ఇంతేనా స్టూడెంట్ డిస్కౌంట్ క్లైమ్ చేసుకోవడం వెరీ సింపుల్ ఇంతేనా అని మీరైతే ఖచ్చితంగా అనుకుంటారు. అంత వెరీ సింపుల్ అయితే ఉంటుంది. బట్ మనం చాలా మందికి స్టూడెంట్ డిస్కౌంట్ అది తలనొప్పి, ID కార్డులు మనం అప్లోడ్ చేసి మనకు వస్తుందో రాదు అనుకుంటారు. బట్ అలాంటిది ఏం లేదు, నేను ఫస్ట్ అలాగే అనుకున్నాను, కానీ నాకైతే వెరీ సింపుల్గా అయితే వచ్చేసింది. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఒకసారి వీడియో చూస్తే మీరు ఎవరి సాయం లేకుండా మీరైతే మీ సొంతంగా మీరు స్టూడెంట్ డిస్కౌంట్ అప్లై చేసుకొని చాలా తక్కువ ప్రైజ్లో దీని అయితే తీసుకోవచ్చు. 10,000 తక్కువకి. అలాగే యాపిల్ ఎయిర్పోర్ట్స్ 2nd generation కూడా మీరైతే ఫ్రీగా తీసుకోవచ్చు. మ్యాక్బుక్ ఎయిర్ కొన్నా, మ్యాక్బుక్స్ కొన్నా, మ్యాక్ మినీ కొన్నా, యాపిల్ సంబంధించిన ఐప్యాడ్ కొన్నా మీకు పెన్సిల్ అయితే ఫ్రీగా అయితే వస్తుంది. మీరైతే ఈ వీడియోని మిస్ అవ్వకండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, అలాగే అన్బాక్సింగ్ గ్యాడ్జెట్స్ వీడియోస్, అలాగే మన ఛానల్ టెక్ రిలేటెడ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా చాలా అయితే వస్తుంటాయి. బట్ మీరు చేయాల్సిందల్లా జస్ట్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది ఫ్రెండ్స్ మ్యాక్ మినీ M2 అన్బాక్సింగ్ అండ్ స్మాల్ రివ్యూ అయితే. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.